చెప్పండి. ఎస్ఐ గారే అండి? నమస్కారం అండి. నమస్తే. నేను శివయ్య గారి ఇంట్లో పనిచేసే రంగయ్యని మాట్లాడుతున్నానండి. చెప్పు రంగయ్య. ఇవాళ రాత్రి శివయ్య గారి చిన్న అమ్మాయికి పెళ్లి చేస్తున్నారండి. మీరు అర్జెంట్ గా వచ్చి ఆ చిన్న పిల్ల పెళ్లి ఆపాలండి. సరే. నమస్కారం అండి. నమస్తే. ఉంటారండి. సరే. దండాలండి. ఏం దుర్గమ్మ, అన్ని సిద్ధం చేశారా? కొంచెంసేపట్లో దుర్మూతం వచ్చేస్తుంది. అన్ని సిద్ధం చేశాను శాస్త్రి గారు. వరదరాం వేష్టం సత్యవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మాంగం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. గణపతి మీద పూలు చల్లి దండం పెట్టండి అమ్మా. చెయ్యి పట్టండి అమ్మా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ముక్కు పట్టుకోండి అమ్మా. నా ముక్కు కాదు తల్లి, మీ ముక్కు. ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శోభనముహూర్తే ఆచ బ్రహ్మదిత వరాహ పదార్థే శ్వేత వరాహ కల్పే వైవన్వంతరే మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరుదక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణ గోదావరి మధ్యప్రదేశే अस्मिन् वर्तमानस्य व्याहायत चान्द्रमानेन दुर्मुखी नाम संवत्सरे श्रावणमासे शुक्लपक्षे द्वादशी तिथियां इंदुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं विशिष्टायां सुहतिदौ इनुपकोल्ल गोत्रोद्भवस्य शिवయ్య नामधेयस्य धर्मपत्न्या दुर्गम्म नामधेयस्य सहकुटुम्बानां क्षेम स्थैर्य विजय अभय आयुः ऐश्वर्य मांगल्य पूजा करिष्ये. अरे बलेंद्रेलु చట్టరీత్యా ఈ పెళ్లి నేరం. ఏమండి, మా అమ్మాయి పెళ్లి మా ఇష్టం. ఈ పెళ్లి ఆపడానికి మీరెవరు? బాలల హక్కుల ప్రకారం అమ్మాయికి 18 ఏళ్ల లోపు పెళ్లి చేయకూడదు. దీనికి ప్రోత్సహించిన వాళ్ళందరూ శిక్షార్హులు. కానిస్టేబుల్ వెంటనే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకురా. దుర్గమ్మ జాగ్రత్త వెళ్ళిరా. నువ్వెక్కడికి వెళ్ళే శాస్త్రి? ఈ పెళ్లి జరిపించడంలో కూడా నీ హస్తం కూడా ఉంది. నువ్వు ప్రేరేపిస్తేనే వాళ్ళు ఈ పెళ్లి జరిపారు కాబట్టి నిన్ను కూడా స్టేషన్ లో కూర్చోబెడతాను పా. అవ్వా ఎంత పని చేసావు దుర్గమ్మ. కానిస్టేబుల్ తీసుకురా. దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు. ఈ కేసు పూర్వపరాలు విచారణ వాదోపవాదాలు విన్న తరువాత దుర్గమ్మ స్వార్థంతో 12 సంవత్సరాలు కలిగిన నాగరాణి అనే అమ్మాయికి తన తల్లి పాఠశాలలో చదవనివ్వకుండా చదువు దూరం చేసి బాల్యతనాన్ని నాశనం చేసి పెళ్లి చేయడం అనేది బాల హక్కుల చట్టరీత్యా ఇది మహానేరంగా కోర్టు వారు భావించి తల్లి అయిన దుర్గమ్మకు 6 నెలలు జైలు శిక్ష విధించడం అయినది. శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు. ఈ పెళ్లి చేయడానికి దుర్గమ్మ గారికి సహకరించిన పురోహితునికి కూడా 1 నెల రోజులు జైలు శిక్ష విధించడం అయినది. అవ్వో ఇది ఎక్కడ పాపం అండి జడ్జి గారు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్.
రంగయ్య రంగయ్య రంగయ్య. అలాగే ఈ బాల్య వివాహాన్ని ఆపడానికి నిరంతరము ఆలోచించి భయము లేకుండా ఎస్ఐ గారి సహకారము తీసుకొని అమ్మాయి జీవితాన్ని చక్కదిద్దడంలో సహకరించిన నౌకరు రంగయ్యను అభినందిస్తూ 5,000 బహుమతి ఇవ్వవలసినదిగా ప్రభుత్వానికి సిఫార్సు చేయడమైనది. మారుతివర ప్రసాద్ గారు, మారుతివర ప్రసాద్ గారు. అలాగే తల్లి జైలు నుండి తిరిగి వచ్చే వరకు నాగరాణి అనే అమ్మాయి ఈ హై స్కూల్ మారుతి గారి బాధ్యతలు స్వీకరించవలసినదిగా ఆదేశించడమైనది. కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఈ పాప బాధ్యతలు మేము తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇది ఒక మంచి పని. ఈరోజు మరి ఇటువంటి బాల్య వివాహాలు చేసేటువంటి వాళ్ళకి ఇకైనా కనువిప్పు కలిగి పిల్లలందరినీ కూడా చక్కగా చదివించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇదే కోర్టు వారిచ్చే తీర్పు. అరే రంగా, అయ్యగారిని జాగ్రత్తగా చూసుకోరా. వెళ్ళొస్తానండి. బాధపడకండి అమ్మగారు. మీరు వచ్చిన తర్వాత అమ్మాయి గారిని చదివించి డాక్టర్ని చేద్దామమ్మా. అరే రంగా, ఎంత పని చేసావురా, బుద్ధి వచ్చిందిరా. ఇంకోసారి ఇలాంటి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయరా. నేను వచ్చేటప్పటికి ఆ సన్నాంటి బంగారు సిద్ధం చేసి ఉంచురు. సరేనండి, నమస్కారం అండి. అయ్యగారు, మీకు జైలు పడ్డదా అయ్యగారు? అరే అవతాని, భయపడ బాగురా. నీకు పైన అనుకుదా, నా కింద అనుకుతున్నాయిరా. దుర్గమ్మ పాత్ర వేసిన వారు. నా పేరు సింధు. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాలాగా చిన్నతనంలో ఎవరికి బాల్య వివాహం చేయకండి. ఈ నాటికలో శివయ్య పాత్ర వేసిన వారు. నా పేరు ప్రవళిక. నేను 9వ తరగతి తెలుగు మీడియం చదువుతున్నాను. నాలాగా అజ్ఞానంతో ఉండవద్దు. ఈ నాటికలో గోవిందయ్య పాత్ర వేసిన వారు. నా పేరు చైతన్య. నేను 9th B చదువుతున్నాను. నాలాగా వయసు తేడాతో ఉన్న వారికి పెళ్లి చేయవద్దు. ఈ నాటికలో శాస్త్రి గారి పాత్ర వేసిన వారు. నా పేరు టీ వంశీకృష్ణ. 9th క్లాస్ B సెక్షన్ చదువుతున్నాను. పెద్ద కూడా అప్పుడు డబ్బులు లేకుండా పోయాయి కదరా. వెళ్ళొస్తానండి. ఈ నాటికలో ఎస్ఐ గారి పాత్ర వేసిన వారు. నమస్తే, నా పేరు రాజేశ్వరరావు. ఇలాంటి ఎప్పుడైనా చట్టరీత్యా పనులు చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, చట్టం అనేది ఒకటి ఉంది. ఈ నాటికలో జడ్జి గారి పాత్ర వేసిన వారు. నమస్కారం, నా పేరు చేసి నేను 8వ తరగతి చదువుతున్నాను. అన్యాయం జరిగితే చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఈ నాటికలో నాగరాణి పాత్ర వేసిన వారు. నా పేరు నందిని. క్లాస్ A సెక్షన్ చదువుతున్నాను. ఈ నాటికలో రంగయ్య పాత్ర వేసిన వారు. మై నేమ్ ఇస్ పి వెంకటేశ్వర్లు. ఐ స్టడీయింగ్ 10th క్లాస్ B సెక్షన్. అన్యాయం ఎక్కువ జరుగుతున్నా దాన్ని ఎదిరించండి. ఈ నాటికలో కానిస్టేబుల్ పాత్ర వేసిన వారు. నా పేరు గాజీబాబు. నేను 7వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. ఈ నాటికలో అవధాని పాత్ర వేసిన వారు. మై నేమ్ ఇస్ సందీప్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్ A సెక్షన్. అట్లాంటి గురువు గారికి ఎప్పుడు శిష్యులాగా ఉండమాకండి. ఉన్నారంటే మమ్మల్ని ముంచేస్తాడు. నా జడ్జి గారి వల్ల నాకు జైలు వల్ల నడితే ఆయన గారితో పాటు నేను కూడా చెప్పకూడదు తినాల్సి వచ్చేది. ఈ నాటికలో నాగరాణి బాధ్యత తీసుకున్న లెక్కల మాస్టర్ మారుతయ్య గారు. 18 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా పాఠశాలలో తప్పనిసరిగా ఉండి చదువుకోవాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి బాల్య వివాహాలు చేయటం ఇటువంటి చట్టరీత్యా నేరం. అటువంటి పనులు ఎవరూ చేయకుండా తమ పిల్లల్ని తప్పనిసరిగా పాఠశాలకు పంపించి చక్కగా చదివించుకున్నట్లయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ప్రధానోపాధ్యాయులు వారు. ఈ నాటకానికి దర్శకత్వం రచయిత అయిన డ్రాయింగ్ మాస్టర్ గారు, అలాగే కమిటీ చైర్మన్ గొడ్డుగోలు ప్రభావతి గారు, సాయేలు గారు. ఈ నాటకకు సహకరించిన ప్రధానోపాధ్యాయులు వారు జి వెంకటేశ్వరరావు గారు, అలాగే లెక్కల మాస్టర్ మారుతి గారు. ఈ నాటికకు రచనా దర్శకత్వం తానాయుండి నడిపించిన డ్రాయింగ్ మాస్టర్ శ్రీ జిఎన్ నాగ వాసుదేవరావు గారు. ఈ పాఠశాల నాటికలో సహకరించిన విద్యా కమిటీ చైర్మన్ ప్రభావతి గారు, రఫ్రాయేలు గారు.
అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్ద ఎదుగుతున్నప్పుడు తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్ద ఎదుగుతున్నప్పుడు నవమాసం నిండుతున్నప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొన్నంత నొప్పులు అమ్మ తీసుకుంది జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి చచ్చిన సొమ్మలే సొమ్మసిల్లినది అమ్మా అమ్మా మనసు కాదు మరువతరము కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము పక్షి బాలిందయ్య చాలు మింగుతూ ఒళ్ళు నెప్పులు ఉన్న ఓచుకునే అమ్మ కత్తి ఏరిన కొద్ది గుడ్డాలు పిండేసి చాకిరిలో అమ్మ